జై శ్రీరామ్! భారత్ మాతాకి జై! రీసెంట్‌గా యూపీలో ఫుడ్ బిజినెస్ చేసేటోళ్ళందరినీ తమ ఓనర్ నేము, ఇంకా లైసెన్స్ నంబర్ డిస్‌ప్లే చేయమని ఒక ఆర్డర్ పాస్ చేసినారు. ఈ ఆర్డర్ వల్ల చాలా మందికి నొప్పైతుందంట. సో, కొంతమంది నొప్పి చూద్దాం మనము. రజ్‌దీప్ సర్దేశాయ్ అనేటోనికి ఈ ఆర్డర్ వివక్షలాగా కొడుతుందంట. అట్లనే అసదుద్దీన్ ఓవైసీకి ఈ ఆర్డర్ అన్‌కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ లాగా అనిపిస్తుందంట. అండ్ పవన్ ఖేరా అనేటోడు ఈయన కాంగ్రెస్ పార్టీ యొక్క మీడియా చైర్మన్. ఇతనికి ఈ ఆర్డర్ అంట డిస్క్రిమినేటరీ ఇన్ నేచర్ ఉందంట, అన్‌కాన్స్టిట్యూషనల్ అంట. అండ్ ఈ ఆర్డర్ వల్ల ముస్లిమ్స్‌ని ఎకనామికల్‌గా బాయ్‌కాట్ చేద్దామని చూస్తుర్రని నొప్పైతుందంట ఇతనికి. ఇట్లా చాలా మందికి చాలా నొప్పులున్నాయి. దీంట్లో వాస్తవాలు ఏందనేది మనం ఒకసారి గమనిద్దాము. మనం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్ 2011 గెజెట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. వాళ్ళ సైట్‌లోకి ఎళ్తున్నాము. సో, 2011లో ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ లెడ్ యూపీఏ ఉందనమాట. వాళ్ళు 2011లో ఒక గెజెట్ రిలీజ్ చేసినారు. అదే పీడీఎఫ్ మనం ఒక్కసారి డౌన్‌లోడ్ చేస్తున్నాము. సో, గెజెట్ అంటే ఏందంటే, ఒక ప్రెసిడెంట్ ఒక యాక్ట్ పైన సైన్ పెడితే అది చట్టబద్ధత పొందుతదనమాట. దాన్ని గెజెట్ అంటారనమాట. సో, ఇది మన ఇండియాలో ఇప్పుడు చట్టం అనమాట. దీంట్లో కండిషన్స్ ఆఫ్ లైసెన్స్‌లో all food business operators shall ensure that the following conditions are complied with at all times during the course of its ఫుడ్ బిజినెస్ అని రాసినారనమాట. అంటే ఈ గెజెట్‌లో చెప్పిన కండిషన్స్ అన్నీ ఫుడ్ బిజినెస్ చేసేటోళ్ళందరూ తప్పకుండా పాటించాలని అన్నారు. దీంట్లో ఫస్ట్ కండిషన్ వచ్చేసి డిస్‌ప్లే ఎ ట్రూ కాపీ ఆఫ్ దిస్ లైసెన్స్ గ్రాంటెడ్ ఇన్ ఫార్మ్ సి షల్ ఎట్ ఆల్ టైమ్స్ ఎట్ ఎ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ ద ప్రిమిసెస్. అంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చిన లైసెన్స్‌ని మీ షాప్‌లో అందరికి కనిపించే జాగాలో డిస్‌ప్లేలో పెట్టాలి అని రాసినారనమాట. సో, ఈ ఫార్మ్ సిలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. లైసెన్స్‌లో చూస్తే లైసెన్స్ నెంబర్ ఉంది, నేమ్ అండ్ రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ ఆఫ్ ద లైసెన్సీ, ఇక మిగతా అన్ని డీటెయిల్స్, అడ్రస్, కైండ్ ఆఫ్ బిజినెస్ అని ఉంది. చూడు, ఇదే ఆర్డరు 2011లో ఉన్న చట్టాన్ని ఇప్పుడు యూపీలో ఇంప్లిమెంట్ చేస్తుంటే చాలామందికి నొప్పైతుందంట. సో, ఈ వీళ్ళంత హిపోక్రైట్స్ ఎవ్వరు ఉండరనమాట. నాకొక సామెత గుర్తొస్తుంది. ఎట్లయితే పాములు పట్టేటోడు పాము కాటుకు బలైతాడో, అట్లనే వీళ్ళు గూడా డివిసివ్ పాలిటిక్స్, అపీస్‌మెంట్ పాలిటిక్స్ జేసేటోళ్ళకి గూడా తొందరలోనే అంతము రాబోతుంది. ఎందుకంటే, జగన్నాథుడి రథ చక్రాలొస్తున్నాయి, ఒస్తున్నాయి. జై శ్రీకృష్ణ.